తాండూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆర్థికంగా బలమైన నాయకుడు కూడా. పెద్ద ఎత్తున కాంట్రాక్టుల ద్వారా కోట్లకు పడగలెత్తాడు. రోహిత్ రెడ్డి గత ఏడాదిన్నరగా సంచలనమవుతూ వస్తున్నారు. బీజేపీ నేతలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వచ్చారంటూ ఫామ్ హౌస్ కథ వెనక కీలక నాయకుడిగా ఉన్నారు. పట్టణంలో రోడ్లు ఘోరంగా ఉండడం వల్ల ప్రజలు ఆయనపై తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. అదే సమయంలో తాండూరులో జనసేన పోటీ చేస్తుండడంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారన్న ఉత్కంఠ కూడా ఉంది. తిరిగి మరోసారి గెలిచేందుకు ఆయన ప్రయత్నిస్తుంటే ఆయనను ఓడగొట్టాలని పార్టీలోని ప్రత్యర్థులు కూడా ప్రయత్నిస్తున్నారు. మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఇద్దరూ రాజకీయంగా ప్రత్యర్థులు. అయితే నియోజకవర్గంలో ఉన్న సమస్యలతో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్లోకి తీసుకున్నారు. అయితే ఆయన ఎంతవరకు సహకరిస్తారన్నది చూడాలి. రోహిత్ రెడ్డి స్వస్థలం బషీరాబాద్ మండలం. 2009లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన ఆయన తాండూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. 2009 ఎన్నికల్లో పీఆర్పీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత గులాబీ గూటికి చేరారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు కూడా. అయితే 2014లో తాండూరు నుంచి టీడీపీ నుంచి మహేందర్ రెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వగా రోహిత్ మళ్లీ కాంగ్రెస్లోకి మారాడు. 2018 ఎన్నికలలో నియోజకవర్గం నుండి గెలుపొందాడు. కానీ తర్వాత 2019లో బీఆర్ఎస్లో చేరాడు. రోహిత్ 2022లో తన ఫామ్ హౌస్లో స్టింగ్ ఆపరేషన్ ద్వారా దేశం మొత్తానికి పరిచయమయ్యారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు 100 కోట్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రయత్నించారంటూ ఆరోపణలు వచ్చాయి. రోహిత్ రెడ్డి ఫాలోవర్గా ఉన్న నారాయణ మహారాజ్ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్నారు. సంపత్ కుమార్ పెద్ద ఎత్తున ఓట్లను రాబట్టగలిగారు. మంత్రి మహేందర్ రెడ్డి అనుచరుడు రవి గౌడ్ డీసీసీబీ డైరెక్టర్గా ఉన్నారు. ఆయన పెద్ద ఎత్తున ఓట్లను ఆకర్షించగలడు కూడా. యాలాల మండలం ఎంపీపీ బాలేష్ గుప్తా, కోకట్ ఎంపీటీసీ కరణం పురుషోత్తంరావు, జిల్లా లైబ్రరీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ నియోజకవర్గంపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తారు. ఇటు తాండూరు అంతర్గత రోడ్ల నిర్మాణంతో పాటుగా పోలీస్ స్టేషన్ రోడ్డు 2, గౌతాపూర్ రోడ్, తాండూరు రోడ్ 2, హైదరాబాద్ రోడ్డు నిర్మాణం చేయడం ద్వారా ప్రజల పట్ల ప్రభుత్వం శ్రద్ధగా ఉందన్న భావనను కలిగించవచ్చు. మహేందర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పటి నుంచి పైలట్ రోహిత్ రెడ్డి ఏ మేరకు సహకరిస్తారన్నది చూడాలి. మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లేదంటే బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారంలో సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఆయనకు క్యాబినెట్ బర్త్ సైతం ఆఫర్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి మనోహర్ గౌడ్కు అవకాశం ఇచ్చింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్ డీసీసీబీ చైర్మన్గా పనిచేసిన ఆయన 2023 అక్టోబర్ వరకు బీఆర్ఎస్లో ఉన్నారు. రోహిత్కి టికెట్ కేటాయించడంతో పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. రైస్ మిల్ వ్యాపారిగా తన వృత్తిని ప్రారంభించి ఆపై రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణ రంగంలో కోట్లు గడించారు. బీఎంఆర్ జేబీ ఇన్ఫ్రా గ్రూప్ను నడుపుతున్నారు ఆయన. ఈ నియోజకవర్గంలో జెడ్పీటీసీ పెండుమల్ దారాసింగ్, సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, కార్పొరేటర్ ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ బ్లాక్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ శెట్టి, యాలాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ భోజిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులు. జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఇక్కడ నుంచి బీజేపీ పోటీకి దిగలేదు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పటేల్ రవిశంకర్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ టికెట్ రేసులో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఆప్తుడు శంకర్ గౌడ్కు తాండూరు టికెట్ లభించింది. బీజేపీ సీనియర్ నేత నర్సకుల నరేందర్ గౌడ్, సాహు శ్రీలత బీజేపీలో కీలక నేతలుగా ఉన్నారు. పొత్తులో భాగంగా తాండూరు స్థానాన్ని జేఎస్పీకి బీజేపీ కేటాయించింది. జేఎస్పీ తెలంగాణ ఇన్ఛార్జికి టికెట్ ఇచ్చారు. నేమూరి శంకర్ గౌడ్ గతంలో 2019లో సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. శంకర్ గౌడ్ చాలా కాలంగా జేఎస్పీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు అనుచరుడిగా ఉన్నారు. జనసేన ఏర్పాటైన నాటి నుంచి శంకర్ గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారు. శంకర్ గౌడ్ మొదట పీఆర్పీతో రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ కోసం పని చేస్తూనే ఉన్నారు. తాండూరులో 269 పోలింగ్ బూతులు ఉండగా మొత్తం ఓట్లు 2,28,495 మంది ఓటర్లున్నారు. తాండూరులో ముస్లింలు 18% ఉండగా ముదిరాజులు 16.5% ఉన్నారు. మాలలు 11%, లంబాడాలు 7.5%, మాదిగలు 6.5%, యాదవులు 6.5% మేర ఉన్నారు. లింగాయత్లు 3.5% ఉండగా వైశ్యులు 2% ఉండగా గౌడలు 1.5% వరకు ఉన్నారు. ఇక ఇతర అన్ని కులాలు 33% వరకు ఉన్నారు.